కాంగ్రెస్ నేతలకు స్థానిక సంస్థల ఎన్నికలు సవాలుగా మారనున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఇప్పటికే ప్రజలు రేవంత్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉండగా తాజాగా గ్రామ సభలలో ప్రజలు తిరుగుబాటు చేశారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వేపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి కుల సంఘాలు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు పోతే ఓటమి ఖాయమన్న భావనలో హస్తం నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు విషయంపై ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకపోవడంతో రైతులు రేవంత్ రెడ్డి సర్కార్పై ఆగ్రహంతో ఉన్నారు. కాగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 4 పథకాల ప్రారంభోత్సవం కోసం గ్రామ సభ నిర్వహించింది. రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించడం కోసం లబ్ధిదారుల ఎంపిక చేయడానికి గ్రామ సభలు నిర్వహించింది. గ్రామ సభల కంటే ముందే రేషన్ కార్డుల లబ్ధిదారుల లిస్టు రావడంతో లిస్టుల్లో పేర్లు లేని వారు అటు అధికారులపైన ఇటు ప్రజా ప్రతినిధులపైన తిరుగుబాటు చేశారు. పోలీసులు లేనిదే గ్రామ సభలు జరిపే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మరింత రెట్టింపయింది. తాజాగా కాంగ్రెస్ తన సొంత హ్యాండిల్లోనే ఎక్స్ వేదికగా రాష్ట్రంలో ఎలాంటి పాలన కోరుకుంటున్నారని సర్వే నిర్వహిస్తే హస్తం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ప్రజాపాలన కావాలా, ఫామ్ హౌస్ పాలన కావాలా అని వ్యంగ్యంగా పోస్టు పెట్టిన సర్వేలో బీఆర్ఎస్ పాలనకే పట్టం కట్టారు. దీనికి తోడు ఇటీవల ఎమ్మెల్యేల అసంతృప్తి కుంపటి కూడా క్షేత్రస్థాయిలో పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు హస్తం పార్టీ క్యాడర్. ఇటు పథకాల అమలుపైన అసంతృప్తిగా ఉన్న ప్రజలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఎంపిక వ్యవహారంతో జనం మరింత వ్యతిరేకత తెచ్చిపెట్టిందన్న భావనలో ఉన్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికలకు వెళ్తే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీకి పెద్దగా ఎఫెక్ట్ కాకపోయినా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సామే అంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. ప్రజల్లో వ్యతిరేకత ఎలా ఉన్నా లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత అటు మంత్రులకు, ఇటు ఎమ్మెల్యేలపై పెట్టనుంది పార్టీ అధిష్టానం. దీంతో లోకల్ బాడీ ఎన్నికల గెలుపు బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలు చూసుకోవాల్సి ఉంటుంది. అయితే క్యాడర్ మాత్రం సర్పంచ్ ఎన్నికలంటే ఓకే, కానీ పార్టీ సింబల్ పై పోటీ చేసే ఎన్నికలంటే కొంత వెనకడుగు వేస్తున్నారట. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కు ఇప్పుడు అనుకూల పరిస్థితులు లేవని, పోటీ చేసి ఓడిపోతే తమకు ఇబ్బందని భావిస్తున్నారట హస్తం శ్రేణులు. అయితే సర్పంచ్ లేదా నామినేటెడ్ పదవుల కోసం ట్రై చేయడం బెస్ట్ అన్న భావనలో ఉన్నారట అధికార పార్టీ క్యాడర్. లోకల్ బాడీ ఎన్నికలు ప్రస్తుత పరిస్థితుల్లో హస్తం నేతలకు హెడ్ఏక్ గా మారాయట. దీంతో లోకల్ బాడీ ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలనే టెన్షన్ లో ఉన్నారట అధికార పార్టీ ఎమ్మెల్యేలు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో అధికార పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి.